గరిపూడి గ్రామం, మాది వచ్చి బట్టిపురం మండలం, గుంటూరు జిల్లా. అయితే మాది ఇక్కడ 741 అనేది 2 సంవత్సరాలు చేస్తున్నాను. బాగుంది. అసలు కండి దిగుబడి కానీ మీరైతే నాకు అసలు 50 కాడికి వచ్చింది. ఇదే సీడు 741 కండి కూడా అసలు మంచి రంగు, చివరికెల్లా కూడా కంకి పోసిద్ది. గింజ కూడా బాగుంటుంది. కండి రంగు కూడా మంచి గారె కూడా చూసిన కండి, ఏ కండి చూసినా సరే ఒకే రకంగా సమాంతరంగా కండ్లు అన్నీ ఏ కండి చూసినా ఒకే రకం చివరికల్లా గింజ పోసిద్ది. బొడ్డెత్తులోనే వస్తుంది. ఇది ఊకే హైట్ కాదు, చక్క సరిపోని లెవెల్లోనే వస్తుంది కండి మాత్రం. మనం ఏది చూసినా రైతుకి ఎటు చూసినా సరే అన్ని విధాల లాభం ఈ విత్తనం. ఎందుకంటే దీనికి మన కొంతమంది రైతులకి అవగాహన లేదు. కొంతమంది ఏంటంటే ఈ కండిలో పక్కన పిలకలు వస్తున్నాయి అవి అని చెప్పి చాలామందికి అవగాహన ఇది లేదు అనుకుంటున్నారు. కానీ దానివల్ల మనకు రైతుకి చాలా లాభం ఉంది. ఎందుకంటే కత్తిరి పురుగు వస్తుంది. ఇప్పుడు ఇది కొన్ని కండి కొన్ని వెరైటీలు అయితే ఇక్కడ సంకలు పడి అప్పుడు కండికి పడిపోద్ది, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఈ పిలక ఉండడం వల్ల ఆ వచ్చే కత్తిరి పురుగు పిలక పడుతుంది. ఆ పురుగు వచ్చి ఆ పడంగానే ఈ అసలు తల్లి పండు అనేది అసలు అంటుకోద్దు. తల్లి కండిని అసలు అంటుకోద్దండి. చూడండి చివరిని ఎక్కడ కూడా అది అనేది ఒక చిన్న ఇది కూడా దానికి కావట్లేదు. అది కండి చూడండి, రేకులతో కండి పక్కన ఎట్లా ఉండే రేకు కూడా మనం చివరికెళ్ళా తీసుకోవడం దీన్ని పురుగు పడ మూసుకుపోయి మొత్తం వర్షం పడినా ఒకవేళ అకాల వర్షాలు మనకి నేను పడ్డాయి. కానీ దాంట్లోకి వెళ్ళం. ఈ కొన్ని వెరైటీలకి ఇక్కడ చివరి మీద బోర్డు బయటకు వచ్చి వాటిలో మొలకలు మొలిచే అవకాశం ఉంది. చాలా వరకు 100% ఉంటుంది. ఏది 2 నెలల్లో దాగిపోయింది. ఆ నీళ్లు పడేసరికి ఆ మొలకలు మొలిచి పుచ్చుబడి ఈ గింజలంతా తినేస్తుంది. చాలా వరకు పురుగు నాకు తెలిసిన వరకు 109% ప్రతి రైతు అది గమనించుకోవాలి మనం అందరం. ఈ కండిలు కూడా చూడండి, అన్ని ఒకే రకంగా సమాంతరమైన కండిలే. ఏ ఒక్క కండి కూడా తీసేది లేదు. ఏది చేను మయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఇదే రకం కండి ఉండిద్ది. నేను నవంబర్ 28వ తారీఖు వేసాను. ఇవాళ 29. మనం ఇప్పుడు నేను 121 రోజు పైరు చూడండి. ఇవాటికి కూడా 121 రోజు అయినా సరే పచ్చగా ఉంది చేను. ఎక్కడికైనా సరే చూస్తుంది మొత్తం పచ్చగా ఉంటేనే చూడండి కండి అంతా ఒకే రకం కండి. చేను మీదకి వెళ్ళిన కాడ ఇదే కండి మొత్తం.